నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బాసరకు బయలుదేరిన ముఖ్యమంత్రి 225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న రేవంత్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కొనసాగుతున్న బంద్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ ర్యాలీ. దాడులు ప్రతిదాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా. తెహరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, 17 మంది దుర్మరణం. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు. 10 ప్రదేశాల్లో క్షిపణులతో విరుచుకుపడిన ఐఆర్జీసీ. జమ్మూ కశ్మీర్లో విరిగిపడుతున్న కొండ చర్యలు, స్తంభించిన రాకపోకలు, ముమ్మరంగా సహాయక చర్యలు. బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్ల రూపాయలు కేటాయించింది. బాసరలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్కు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. తొలుత నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారిని సీఎం దర్శించుకుంటారు. అనంతరం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. బాసర పుణ్యక్షేత్రాన్ని 225 కోట్ల రూపాయలతో పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులకు సీఎం శ్రీకారం చుడతారు. జ్ఞాన సరస్వతి కొలువైన బాసర క్షేత్రంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో ఆలయం కిటకిటలాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందుకోసం శృంగేరి పీఠాన్ని సంప్రదించారు. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. ప్రస్తుతం 2000 చదరపడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని 5000 చదరపడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపడుగుల నుంచి 62,000 చదరపడుగులకు పెంచుతున్నారు. ఆలయంలో ప్రతి నిర్మాణంలో శిలలను ఉపయోగించనున్నారు. 6,000 మంది భక్తులకు ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితర వసతులతో 70,000 చదరపడుగులతో క్యూ కాంప్లెక్స్ లు నిర్మించనున్నారు. 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20,000 చదరపడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం సహా ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరడవిల్లేలా తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. దేవాలయం నుంచి అవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, సోలార్ రూప్ టాప్ తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణం బయట హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఆలయం వెనుక భాగంలో భారీ వృక్షాలతో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రచించారు. గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్లో ప్రారంభం కానున్నాయి. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలకు బాసర గోదావరి తీరానికి చేరుకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టనున్నారు. బాసరలో పర్యటన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకోనున్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పిప్రిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా సౌరగిరి జల వికాసం వంటి పథకాల లబ్దిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పత్రాలు పంపిణీ చేయనున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ క్రీడా వేదికగా గచ్చిబౌలి స్టేడియాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడల్లో దేశానికి రోల్ మోడల్గా హైదరాబాద్ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బంజారాహిల్స్లోని ఓ హోటల్లో స్పోర్ట్స్ హబ్ సమావేశంలో సీఎం మాట్లాడారు.
కార్యక్రమంలో స్పోర్ట్స్ హబ్ సభ్యురాలు కొణిదెల ఉపాసన, కావ్య మారన్, సంజీవ్ గోయంక, శశిధర్తో పాటు జయేష్ రంజన్, స్పోర్ట్స్ హబ్ ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. జూన్ 2న గచ్చిబౌలి స్టేడియం డెవలప్మెంట్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. గచ్చిబౌలి స్టేడియంలో హెలిప్యాడ్తో సహా అన్ని ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. గచ్చిబౌలి స్టేడియానికి భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామని సీఎం తెలిపారు. స్టేడియం అభివృద్ధిపైన బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వివరించారు. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒలింపిక్స్ క్రీడలు హైదరాబాద్లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలని సీఎం సూచించారు. చైనాలో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలని, లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ ఇతర ఉద్యోగులను ఆకట్టుకోవడానికి బిగ్ స్క్రీన్స్ లాంటివి ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పశ్చిమాసియాలో తెల్లవారుజాము నుంచే దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన తాజా దాడుల్లో ఇరాన్లో 17 మంది మృతి చెందారు. టెహ్రాన్ చేసిన ప్రతి దాడుల్లో ఇజ్రాయెల్లో 10 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఇదే సమయంలో హర్మోజు తెరవాలని ఇరాన్కు ఇచ్చిన గడువును ట్రంప్ మరికొంత పెంచారు. తెల్లవారుజాము నుంచే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భీకర దాడులు చేస్తున్నాయి. ఉదయం నుంచి దాదాపు 12 నగరాలపై విరుచుకుపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. టెహ్రాన్కు నైరుతి దిశలో ఉన్న కలేహమీర్ పట్టణంలో నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో 13 మంది మరణించినట్లు తెలిపింది. వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ వెల్లడించింది. బహ్రెయిస్తాన్ రాష్ట్ర గవర్నర్ కూడా ఈ దాడిని ధృవీకరించారు. భవనం శిథిలాలు తొలగిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో నివాస భవనంపై జరిగిన దాడిలో 4 మృతి చెందారు, 7 గాయపడ్డారు. దాదాపు 50 భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, మౌలిక వస్తువులపై ఇరాన్ కూడా ప్రతిదాడి చేస్తోంది. ఇజ్రాయెల్పై 10 క్షిపణులతో 3 విడతల్లో దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోడ్ ఐఆర్జీసీ తెలిపింది. ముఖ్యంగా హైఫా నగరంపై జరిగిన దాడుల్లో 10 ప్రదేశాల్లో పేలుళ్లు జరిగినట్లు ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 12 తెలిపింది. ఈ దాడుల్లో ఎవరూ మరణించలేదని అధికారులు తెలిపారని వెల్లడించింది. గత రాత్రి హైఫా నగరంలో నివాస భవనంపై జరిగిన దాడిలో 2 మృతి చెందారు, మరో 2 కోసం గాలిస్తున్నారు. తమ వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లు కూల్చివేస్తున్నట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. భద్రతా సూచనలు పాటించాలని తమ పౌరులను కోరింది. తమ దేశం వైపు దూసుకొచ్చిన క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నట్లు యుఏఈ వివరించింది. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వరకు టెహ్రాన్కు ఇచ్చిన గడువును పొడిగించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో మంగళవారం రాత్రి 8 గంటలకు ఈస్టర్న్ టైం అని పేర్కొన్నారు. ఒక ఒప్పందం చేసుకోవాలని లేదా జలసంధిని తెరవాలని తన గడువును గుర్తు చేస్తూ మంగళవారం హెచ్చరించిన కాసేపటికే ఈ పోస్టును పెట్టారు. ఈ గడువు భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఉంటుంది. మంగళవారం ఇరాన్లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ కలిసి ఉంటాయని అంతకుముందు ఆయన హెచ్చరిక పోస్టు చేశారు. వరదలు, భూకంపంతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్కు భారత్ మానవతా సహాయాన్ని పంపిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు. ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందించిన మానవతా సాయం, విపత్తు సహాయక సామాగ్రిని ప్రత్యేక విమానంలో పంపింది. ఇందులో వంట సామాగ్రి, పరిశుభ్రత కిట్లు, ప్లాస్టిక్ షీట్లు, టార్పాలిన్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర వస్తువులు ఉన్నాయి. వరదలు, భూకంపం వల్ల ఇబ్బంది పడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ అండగా నిలుస్తోందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని 25 రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించిన వారి సంఖ్య 35కు పెరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. గత 2 రోజులలో 52 మంది గాయపడ్డారని వివరించారు. ఆదివారం రాత్రి కొండచెరలు విరిగిపడి జమ్మూ కశ్మీర్ రాంబన్ జిల్లాలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి.
కరోల్ బ్రిడ్జ్ చందర్కోట్ మధ్య నిరంతరంగా రాళ్లు జారిపడుతున్నాయని అధికారులు తెలిపారు. కొండచెరలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో 2 వరుసల రహదారి మూసుకుపోయింది. ఇరువైపులా వందల కొద్దీ వాహనాలు రాత్రి నుంచి ఎటూ కదల్లేక నిలిచిపోయాయి. సోమవారం ఉదయం నుంచి జేసీబీలు ఇతర యంత్రాల సాయంతో ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు. కొండరాళ్లను తొలగించే పనులు చురుగ్గా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. తన భార్యకు 3 పాస్పోర్టులు ఉన్నాయని, దుబాయ్లో ఆస్తులు ఉన్నాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కల్పితమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. పాకిస్తానీ సోషల్ మీడియా గ్రూప్ నుంచి సేకరించిన తప్పుడు సమాచారాన్ని కాంగ్రెస్ ఉపయోగిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికే తన భార్యపై కాంగ్రెస్ నేతలు పవన్ ఖేడా, గౌరవ్ గొగోయ్ ఆరోపణలు చేశారని ఆయన దుయ్యబట్టారు. ఇది చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరమని చెప్పారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేడాపై తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తన భార్యపై ఆరోపణలు చేయడానికి కాంగ్రెస్ ఉపయోగించిన పత్రాలు పాకిస్తానీస్ ఇన్ అజ్మాన్ అనే సోషల్ మీడియా గ్రూప్ నుంచి సేకరించినవని చెప్పారు. ఆ దేశానికి చెందిన వ్యక్తి పోగొట్టుకున్న పాస్పోర్టుపై ఫోటోను మార్ఫింగ్ చేశారని అసోం సీఎం ఆరోపించారు. పాకిస్తాన్కు చెందిన 11 టీవీ టాక్ షో అసోంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో సాగుతోందన్నారు. అసోం ఎన్నికలను ప్రభావితం చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అసోం ముఖ్యమంత్రి భార్యకు యూఏఈ, ఈజిప్ట్, యాంటిగ్వా, బార్బుడా దేశాలకు చెందిన 3 పాస్పోర్టులు ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా ఆదివారం ఆరోపించారు. ఈ ఆరోపణలపై శర్మ మండిపడ్డారు. हम लोगों ने 3 बातें बताया. ये जो वीसा पासपोर्ट प्रोड्यूस किया है, इसको अगर आप गूगल रिवर्स सर्च करते हैं तो ये सीधा चला जाएगा एक पाकिस्तानी सोशल मीडिया ग्रुप में, पाकिस्तानी आजमान. वहां में लॉस्ट एंड फाउंड दिखाई देते हैं. वहां में 2 मुस्लिम लोगों ने अपना वीसा पासपोर्ट लॉस्ट होने का इंफॉर्मेशन दिया था. उन्हीं का डेटा यूज करके रिनिकी का फोटो को सुपर इम्पोज करके कालिए बनाया गया. सेकेंड, जो अमेरिकन कंपनी का नाम बताया, एनीबॉडी कैन बाय पे 20,000 इंडियन रुपीज $199. एनीबॉडी कैन रजिस्टर एनी कंपनी इन दैट स्टेट. हमारे सबसे जो बड़ा एलिगेशन है, भाई आप पाकिस्तानी सोशल मीडिया ग्रुप से क्यों मदद ली? पहले ही हमारा एलिगेशन है गौरव और पाकिस्तान आर इन टच. और ये पूरा जो कागज बनाया ओरिजिनल गोज टू ए पाकिस्तानी सोशल मीडिया ग्रुप नेम पाकिस्तान इन अजमान. ये ग्रुप का नाम है ना. నటుడు మన్సూర్ అలీఖాన్ తమిళనాడు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. లాగుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. స్థానిక కూరగాయల మార్కెట్కు వెళ్లిన ఆయన వ్యాపారులు, వినియోగదారులను పలకరించి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పాంప్లెట్లు పంచుతూ ప్రచారం చేస్తున్నారు. మన్సూర్ అలీఖాన్ కొన్ని తెలుగు సినిమాల్లోనూ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోంది. హైప్రొఫైల్ పార్టీలపై దాడులు చేసి కీలక లింకులను ఛేదిస్తోంది. ఈగల్ టీం ఆపరేషన్లకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈగల్ పోలీసులు ప్రత్యేకంగా ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసింది. అయితే తాజాగా హైదరాబాద్ నగరంలో 2 పెద్ద ఈవెంట్లు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే డ్రగ్స్ సేవిస్తున్న ఒక సమాచారంతో కూడా ఇటు ఈగల్ టీంతో పాటు స్థానిక పోలీసుల ఆధారంగా కూడా సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది. ఇటు గచ్చిబౌలిలోని ఒక పబ్బులకు సంబంధించి కూడా దాదాపు 64 మందిపై కూడా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా దాంట్లో 7 మాత్రం డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. మరొక పక్క ఇటు తారామతి, బారామతి టూరిస్ట్కి సంబంధించి ఆ ప్లేస్లో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా కొంతమందిని డ్రగ్స్కి సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించగా దాంట్లో 6 అయితే పాజిటివ్ వచ్చినట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్స్ రహితంగా రాష్ట్రంగా తీర్చిదేందుకు ఇటు తెలంగాణ ఈగల్ పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రత్యేకంగా ఆపరేషన్లు నిర్వహించి వారి యొక్క మూలాలను కూడా పూర్తిగా చైన్ను తొలగించేందుకు కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలతో చేస్తున్నారు. దాంట్లో భాగంగానే వీరు డ్రగ్స్ కొనుగోలు
డ్రగ్స్లు విక్రయాలు నిర్వహిస్తున్నప్పుడు దీంట్లో మొత్తం అకౌంట్లో కానీ తర్వాత క్రిప్టో కరెన్సీ తర్వాత ఫేక్ సేల్స్ కంపెనీల రూపంలో కూడా వీళ్ళంతా నగదును విక్రయాలు నిర్వహిస్తున్నారు, లావాదేవీలు జరుపుతున్నారని కూడా ప్రధానంగా ఈగల్ అధికారులు ఇప్పటికే గుర్తించి జరిగింది. కాబట్టి వాటిని ఆధారంగా కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే గోవా, ముంబై తర్వాత ఇతర ఢిల్లీ ఈ తరహాలో ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున నగరానికి కొకైన్ కానీ తర్వాత ఇతర డ్రగ్స్కి సంబంధించి కూడా ఇక్కడికి నగరానికి వస్తున్నట్లు కూడా అధికారులు గతంలో అనేక కేసుల్లో కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కాబట్టి అదే మరంగా రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరానికి ఎక్కడి నుంచి కూడా డ్రగ్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ మూలాలను తర్వాత ఆ చైన్ని తొలగించాలని చెప్పి కూడా ఈగల్ ఫోర్సు బృందాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా టీములు ఏర్పడి కూడా తనిఖీలు అయితే చేపడుతున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో కేవలం పబ్బుల్లో కాకుండా తర్వాత ఇతర ఈవెంట్లు అంతర్జాతీయ ఈవెంట్లకు సంబంధించి కూడా డీజే ప్లేయర్ కానీ ఇతర వాటికి సంబంధించిన ఈవెంట్లు ఎక్కడైనా జరిగినట్టయితే ఖచ్చితంగా అక్కడ డ్రగ్ ఉంటుందన్న ఒక అనుమానంతో కూడా ఈగల్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచి అదే ఈవెంట్లో మారువేషంలో వెళ్ళి తర్వాత అక్కడ అనుమానితులను ఎవరైనా ముందుగానే అదుపులో తీసుకొని తక్షణమే ఆ డ్రగ్స్ పరీక్షలకు సంబంధించి కూడా అక్కడ నిర్వహించడంతో కూడా వెంటనే ఫలితాలు రావడంతో కూడా వారిని అయితే అదుపులో తీసుకొని వారికి సంబంధించి వారిపై కూడా కేసులు నమోదు చేసి లేదనుకో వారి తల్లిదండ్రులకు సమక్షంలో కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళనైతే పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పటికే నగరంలో కానీ తర్వాత ఈ నగరంలో శివారు ప్రాంతాల్లో నిర్మాష ప్రాంతాల్లో కూడా డ్రగ్స్కి సంబంధించి కూడా కొంతవరకు విక్రయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అనుమానంతో కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. పబ్బు యజమానులు కానీ ఈవెంట్లకు సంబంధించిన నిర్వాహకులు కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైనా పబ్బులకు వచ్చే సమయంలో డ్రగ్స్ కానీ తర్వాత వారిపై అనుమానం ఉన్నట్లయితే వెంటనే ఈగల్ ఫోర్స్ కానీ లేదనక స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు సమాచారం అని చెప్పి కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరింత కఠినతం చేసి డ్రగ్స్ను పూర్తిగా రాష్ట్రానికి కానీ ఇటు నగరానికి కూడా రానియకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈగల్ అధికారులు అయితే చెప్తున్నారు. గతంలో ఈగల్ డైరెక్టర్ సందీప్ షండిల్య కూడా గోవా కానీ ఢిల్లీ ఈ ప్రాంతాలకు స్వయంగా తను వెళ్ళి పెద్ద డ్రగ్స్ ముఠాలకు సంబంధించిన ఇళ్లకు వెళ్ళి నేరుగా అక్కడ డ్రగ్స్కి సంబంధించిన వారి ఆనవాళ్ళను కూడా పూర్తిగా తెంచినప్పటికీ ఇప్పటికే రాష్ట్రానికి డ్రగ్స్ రానికి కూడా కొన్ని రాష్ట్రాలు భయపడుతున్నప్పటికీ చాప కింద నీరులాగా ఏదో ఒక చోట డ్రగ్స్ ఇంకా నగరానికి వస్తుంది. కాబట్టి వాటిని పూర్తిగా రానియకుండా అరికట్టడంతో పాటు వారిని పైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటూ లేదంటే వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నగరంలో ఎలాంటి ఈవెంట్లకు సంబంధించి కానీ ముందస్తుగానే డ్రగ్స్కి సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేని పక్షంలో నిర్వాహకులపైన కానీ యజమానులపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. తాజాగా జరిగిన 2 మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని, ఇబ్రహీంపట్నంలో 2 పార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పంచుకున్నాయని ఆయన చెప్పారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి చైర్మన్ సీటు ఇచ్చి వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ తీసుకుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కూడా కుమ్ముక్కయ్యాయి. నిన్నటి రోజు జరిగినటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో, ఖానాపూర్ మున్సిపల్ జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి చైర్మన్ పదవి ఇచ్చి వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటిది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు 2 కూడా విడదీయని బంధం, ఫెవికాల్ తో అతుకున్నది ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. నిదర్శనం మాట చెప్తున్నాం. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాకు ఏ పార్టీతో పొత్తుండదని చెప్పిన మాట వైపు చెప్తున్నాడు. మరి ఈ అంశం వారి దృష్టికి రాలేదా, ఈ విషయం వారికి తెలదా అని అంటున్నారు. ఈరోజు ప్రజాస్వామ్య గెలుపంటూ మాటలు దాటివేసి ప్రయత్నిస్తున్న కేటీఆర్ గారు ఈ పరిణామాలపైన కిమ్మనుకుంటూ ఎందుకు ఉంటున్నాడనేది కూడా చెప్పాలి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారం గజ్వేల్ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రచండ యుద్ధం జరుగుతుందని చెప్పుకోవాలి. అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులైతే మాత్రం ఏదైతే ఈ
క్యాంప్ కార్యాలయం ముందు దాడి చేశారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ రోజు బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పి కూడా ఏదైతే ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన నాయకత్వంలో అయితే మాత్రం ఈరోజు బంద్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకసారి మాట్లాడతాం ఆయనతో. ప్రతాప్ రెడ్డి గారు ఏంది బంద్కు పిలుపునిచ్చారు? ఈ క్రమంలోనే ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు ర్యాలీ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలీగా పడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 3 దఫాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆయన రెసిడెన్షియల్ హౌస్ ఇది. ఆయన రెసిడెన్షియల్ హౌస్ పోలీస్ స్టేషన్కి 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన రెసిడెన్షియల్ హౌస్కే రక్షణ లేదు. ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి అట్టల్లి ఫెయిల్ అయినట్టే కదా. హోమ్ మినిస్టర్గా నైతిక భద్రత వహించి హోమ్ మినిస్టర్ని పక్కన పెట్టాలైనా. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, ఆయన రెసిడెన్షియల్కే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో ఇంకెవరికి రక్షణ ఉంటుంది? ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నా వెనకాల కూడా కండలు తిరిగిన గుండాలు చెప్పిండు. దాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు, కాంగ్రెస్ పార్టీ మూకలు వీళ్ళంతా కూడా రెచ్చిపోయి పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా భూమిని కబ్జా చేస్తా ఉన్నారు, అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, గుండాయిజం చేస్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల్ని రెచ్చగొట్టి మరి పంపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలైనా. మా కేసీఆర్ గారికి జరిగిన దాడికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చెప్తున్నాం. డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారే హోమ్ మినిస్టర్కి రిజైన్ చేయాలి, ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేయాలి, మా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. మేము బంద్కు పిలిపిస్తే స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ బంద్లో పాల్గొన్నారు. బంద్ను విజయవంతం చేసిండ్రు. స్వచ్ఛందంగా బంద్ జరుగుతుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాలకు వ్యతిరేకంగా గజ్వేల్ నుండి ఒక మెసేజ్ పంపిస్తున్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ గుండాయిజాన్ని ప్రజలు క్షమించరు. ఆ రోజు బలి చక్రవర్తిని వామనావతారం ఎత్తి తొక్కితే భూలోకానికి పోయినట్టు ఇవాళ తెలంగాణ ప్రజలు గట్టిగా తొక్కితే కనబడకుండా పోతావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకొని నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయి. పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి పూర్తి అయ్యి, పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి పూర్తి అయ్యి, పెండింగ్ వర్కులు ఉన్నాయి పూర్తి అయ్యి, నీవు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికత నీకు లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాను. దాడి అంటున్నారు, వాళ్ళేం ఫోటో మాత్రమే పెట్టామని చెప్తున్నారు. ఏంటి ఈ ఘర్షణ? అక్కడికి వస్తే అక్కడ వాళ్ళు పోయిన విజువల్స్, వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళు రెచ్చిపోయిన తీరు కనిపిస్తుంది కదా విజువల్స్. మేము చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రం మొత్తం చూసింది. రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా రెస్పాండ్ అయ్యిండు. రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క ఆగడాలను సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండించారు. వాళ్ళ మాటలు, కేసీఆర్ అమ్మాయి ఎంత వయసు ఎంత, కేసీఆర్ వయసు ఎంత, చిటికలు కొట్టి రే కేసీఆర్ మాట్లాడుతుందా? మరి దాని కింద ఆమె కామెంట్స్ కింద పెట్టినటువంటి కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది ఎంత తీవ్రంగా ప్రజలు మాట్లాడుతూ. ఆ తీవ్రతను చూస్తే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. మరి ఇప్పటికైనా బుద్ధి చేసుకొని ప్రజలలో ఉండడానికి, ప్రజల్లో బతకడానికి పద్ధతి మార్చుకోవాలి. అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా అమ్మాయికి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలో ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చుకొని ముందుకు పోవాలి. కానీ ఇట్లాంటి లుచ్చ పనులు, ఇట్లాంటి బట్టవాది పనులు చేపిస్తే మరి ప్రజలు తిరస్కరిస్తారు, రోడ్ల మీద కూడా తిరగనియరని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే ఈ క్యాంప్ కార్యాలయంపై దాడి ఉందో ఆ దాడిని అయితే మాత్రం తీవ్రంగా నిరసిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి రక్షణ లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా రక్షణ చేస్తారని కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, గజ్వేల్ నుంచి. హైదరాబాద్ నగరంలో నాన్ వెజ్ ప్రియులు పెరిగిపోతున్నారు. నాటుకోడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వారాంతాల్లో నాటుకోడి కోసం ఎగబడుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే విక్రయాలు రెట్టింపయ్యాయని అమ్మకందారులు అంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో నాటుకోడికి డిమాండ్ ఏర్పడింది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకునేందుకు దోహదపడుతుందని చాలా మంది నాటుకోడిని తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నాటుకోళ్ల పెంపకం గతంలో కొంతమంది మాత్రమే చేపట్టేవారు. ప్రస్తుతం చాలా మంది నాటుకోళ్లను పెంచుతుండటంతో విరివిగా దొరుకుతున్నాయి. నగరవాసులు చాలా కాలంగా నాటుకోడి కూర తింటున్నప్పటికీ ఇటీవల వినియోగం రెట్టింపయింది. తమ పిల్లలు కూడా ఎక్కువగా నాటుకోడి కూరనే తీసుకురమ్మని అంటున్నారని నగరవాసులు అంటున్నారు.
ఆన్లైన్ కూడా ఆర్డర్ చేస్తున్నాను, ప్లస్ డైరెక్ట్ కూడా వచ్చి ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చికెన్ నాటికోడీస్ ఉన్నాయండి. కంట్రీ, విలేజ్ కంట్రీది, కడక్నాథ్, ప్లస్ ఆర్గానిక్ ఎగ్స్ కూడా ఉన్నవి. ఇక్కడ టేస్ట్ కూడా టఫ్నెస్, జ్యూసీ మంచిగా ఉంది. ఇక్కడ క్వాలిటీ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. కంట్రీ చికెన్ అనేది మేము మేజర్గా ఆల్మోస్ట్ 1 year నుండి యూజ్ చేస్తున్నాము. సో మేజర్గా మేము ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ వితౌట్ యాంటీబయాటిక్, హెల్తీగా పిల్లలకి, మేజర్గా గర్ల్స్కి. సో అదైతే బాగా మేము ప్రిఫర్ చేస్తున్నాము. కంట్రీ చికెన్ అనేది హెల్తీగా కూడా ఉంటున్నారు పిల్లలు. నాటుకోళ్ల కోసం నగరవాసులు వివిధ ప్రాంతాలకు వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఎర్రగడ్డ, కేపీహెచ్బీ, మియాపూర్, రామ్నగర్, అంబర్పేట్, మేడ్చల్, ఉప్పల్ ప్రాంతాల్లో నాటుకోళ్లు ఎక్కువగా లభిస్తున్నాయి. కోళ్ల బరువు, తీసుకువచ్చిన ప్రాంతాన్ని బట్టి ధరలు ఉంటాయని విక్రేతలు అంటున్నారు. నాటుకోళ్లలో పోషకాలు, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఆన్లైన్లోనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. అనేక సంస్థలు నాణ్యమైన నాటుకోడి, కడక్నాథ్, పందెం కోడి కూరను నేరుగా ఇంటికి అందజేస్తున్నాయి. కంట్రీ చికెన్ అనేది న్యాచురల్గా పెరుగుతుంది, ఎక్కువ న్యూట్రిషియస్ ఉంటుంది, హెల్దీ కూడా. ఈ కంట్రీ చికెన్ నాటుకోడి అనే ప్రోడక్ట్ అయితే ఉందో అది హిస్టారికల్గా ఎప్పుడు ఒక ప్రైజీ ప్రోడక్ట్ లాగా ఉండే. ఇవాళ మేము నాటుకోడి మీట్ ఆల్మోస్ట్ 650-700 per kgకి సేల్ చేస్తాం కస్టమర్స్కి. అండ్ ఈ ఇష్యూ ఉన్నప్పటికీ అండ్ ఏదైతే కస్టమర్స్కి ఎక్కువ రిపీటెడ్గా కన్జ్యూమ్ చేయగలుగుతారో, అండ్ నాకు తెలిసి దానివల్లనే ఇవాళ ఆల్మోస్ట్ ఒక 40,000 పైగా కస్టమర్స్ ఈ ప్రోడక్ట్ని ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకు మేము వట్టి కంట్రీ చికెన్ కో అనే యాప్ త్రూనే కస్టమర్స్కి డెలివరీ చేయడానికి చూస్తుండే. బట్ ఇంకా కొన్ని రోజులలో ఈ క్విక్ కామర్స్ యాప్స్ ఏదైతే ఉంటాయో, బ్లింకిట్ అని, ఇంకా మిగతా యాప్స్లో మేము లాంచ్ అయ్యి అక్కడ ఇంకెంతో మంది కస్టమర్స్కి వాళ్ళ డోర్ స్టెప్కి డెలివరీ అయ్యేటట్టు చూడడానికి ట్రై చేస్తున్నాం. కవల బాలికలను బావిలో తోసి హత్య చేసిన ఘటనకు సంబంధించిన వివరాలు కరీంనగర్ పోలీసులు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బటన్ లాగా వీళ్ళు ఆలోచిస్తారు. దీనివల్ల ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటాయి సొసైటీలో. ఇన్ ఇండియా అవర్ సొసైటీ హెస్ డెవలప్డ్ టూ మచ్, ఇట్స్ డెవలపింగ్. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యావింగ్ బయాస్డ్ ఒపీనియన్ అగేన్స్ట్ గర్ల్ చైల్డ్, గతంలో ఫీమేల్ ఫీటిసైడ్, ఇన్ఫెంటిసైడ్ మేము చూసాము. ఆ తర్వాత PCPNDT యాక్ట్, ఇది చాలా స్ట్రిక్ట్ లాస్ కూడా వచ్చింది, ప్రొవిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అండ్ అదర్ థింగ్స్. కానీ స్టిల్ ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ దిస్ టైమ్, ఇన్ దీస్ టైమ్స్ వీఆర్ సీయింగ్. ఇట్స్ very disheartening to see such kind of incident. And own father doing this heinous activity is very unbelievable thing. Still we are taking this case as a challenge, and దీంట్లో ఉన్న మెయిన్ ఎవిడెన్సెస్ మేము కలెక్ట్ చేస్తున్నాము. ప్రీవియస్ అక్యూజ్కి ప్రీవియస్ యాక్టివిటీ ఎట్లా ఉన్నాయి, ఇంత ముందు కూడా ఏమైనా ట్రై చేశారా, దీని గురించి కూడా ఇంటరాక్షన్ జరిగింది. తర్వాత ప్రీవియస్ డిస్ప్యూట్స్ వల్ల జరిగిన పంచాయత్ ఇష్యూస్ గురించి అందరు విట్నెస్ కూడా ఎగ్జామిన్ చేస్తాము. ఇంకా మనకి టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా దొరికితే అది కూడా వెరిఫై చేస్తాము, ఎప్పుడు ప్లానింగ్ చేశారో దీనికి, అండ్ ఇంతకుముందు ఏమైనా అటెంప్ట్ చేశారా లేదా. I like to congratulate Inspector Karimnagar Rural and ECP Karimnagar Rural and his team, SI Naresh and Lakshma Reddy and his team, for mainly for controlling the law and order problem which happened in the village immediately after this incident. Atarvata doing fair investigation in this and apprehending all the accused. So they will be remanded today and will ensure that they get strict punishment in court of law. Thank you very much. పాయిజన్ గురించి మనకి ఇప్పటివరకు ఏం ఎవిడెన్స్ దొరకలేదు. ఎనీవేస్ పోస్ట్ మార్టం అయిన తర్వాత వీ హ్యావ్ ప్రిజర్వ్ ద విషయం. మనకి FSL రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, కానీ ఇంటెరోగేషన్లో ఇది మనకి ఇప్పటివరకు చెప్పలేదు. అండ్ మనకి ఏం పాయిజన్ బాటిల్ ఇట్లా కూడా ఏం దొరకలేదు. మోస్ట్లీ డెత్ ఈస్ బై డ్రౌనింగ్, కానీ FSL రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ కెన్ కన్ఫర్మ్. సెకండ్ వైఫ్కి కూడా ఇట్లా ప్లాన్ ఉంది, అది కూడా ఇప్పటి వరకు మనకి కన్ఫెషన్ రాలేదు. సో దీస్ ఆర్ రిమర్స్ ఓన్లీ, దే ఆర్ నాట్ corroborated by actual facts. Murder 103 BNS and criminal conspiracy. Exact section చెప్పండి ఒకసారి. 1 minute. Section 85 BNS for harassment, 61
2 for criminal conspiracy, 1031 for murder, read with 35 is joint conduct. So these are the 4 sections invoked in this case. Yes, next question. శ్రీశైలం కు నేర చరిత్ర ఏమైనా ఉందా సార్? Section క్రిమినల్